హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో టమాటో రైస్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా 1.5 కప్ టమాటో ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లికాడల్ని, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడయ్యాక మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలి. బగారాకు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ కూడా ఇందులోనే వేసుకొని కాస్త వేయించాలి. ఈ విధంగా కాస్త వేగాక వెల్లుల్లి రెబ్బల్ని, 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లికాడలు లేనట్లయితే ఉల్లిగడ్డని వేసుకోండి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇవి కాస్త వేగాక అందులోకి 10-12 కాజు వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాస్త వేగాక అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా వేగే విధంగా మంచిగా కలుపుతూ అడుగంటకుండా వేగించుకోవాలి. ఈ విధంగా అంతా కూడా వేగిపోయాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనం టమాటో ముక్కలకి బదులుగా ప్యూరీ కూడా చేసి వేసుకోవచ్చు. నేనైతే టమాటో ముక్కల్నే వేస్తున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 1.5 కప్ టమాటో ముక్కలు వేసుకున్నాను నేను. ఈ విధంగా టమాటో ముక్కలన్నీ వేశాక మనకి రైస్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. అందులోకి కొంచెం పసుపుని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించాలి. మనం ప్యూరీ వేసుకున్నట్లయితే నూనె తేలే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు వేసినట్లయితే ముక్క అంతా కూడా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కాసేపటికి టమాటో ముక్క అంతా కూడా మంచిగా మగ్గిపోయింది. ఈ విధంగా అంతా మగ్గిపోయాక ఇందులోకి కొంచెం కారం, 1/2 టీ స్పూన్ కారం వేసాను నేను. పచ్చిమిర్చి ఎక్కువ వేసినట్లయితే కారం వేయాల్సిన అవసరం లేదు. అందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకొని అంతా కూడా మరోసారి కలుపుకొని కాసేపు వేగాక ఇందులోకి మనకి 2 గ్లాసెస్ రైస్కి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని కడిగి 1/2 అవర్ నానబెట్టుకున్నాను. 2 గ్లాసెస్కి 2 గ్లాసెస్ వాటర్ వేశాను. ఈ విధంగా బాస్మతి రైస్ అంతా కూడా మంచిగా నానిపోయాయి. ఇప్పుడు ఈ విధంగా మంచిగా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మనం బాస్మతి రైస్తోనే చేయాల్సిన అవసరం లేదు, మామూలు రైస్తో కూడా వేసుకోవచ్చు. వాటర్ మాత్రం వాటికి కొంచెం ఎక్కువగా పడతాయి, బాస్మతి రైస్కి కొంచెం తక్కువగా పడతాయి. ఈ విధంగా అంతా కూడా రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని బియ్యం విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే బాస్మతి రైస్ తొందరగా విరిగిపోతాయి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించాలి. ఒక 5 మినిట్స్కి ఈ విధంగా అంతా కుక్ అవుతుంది. మధ్యలో ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇంకో 5 మినిట్స్కి రైస్ అంతా కూడా మంచిగా కుక్ అయిపోయింది, కానీ కొంచెం తేమ ఉంది. ఇప్పుడు ఒకసారి అంతా కూడా మంచిగా టర్న్ చేసుకోవాలి. కిందిది పైకి, పైది కిందకి. ఈ విధంగా టర్న్ చేసుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు సిమ్లో పెట్టినట్లయితే అంతా కూడా మంచిగా కుక్ అవుతుంది. తేమ లేకుండా మంచిగా పొడి పొడిగా కుక్ అయ్యింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా.
తప్పకుండా మీరు ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టమాటో రైస్ని నాన్ వెజ్తో కానీ, వెజ్తో కానీ, రైతాతో కానీ సర్వ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.